ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యులకు, ఎంపీలకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాడి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. హంద్రినివా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ని పూర్తి చేసి చివరి నియోజకవర్గం కుప్పానికి నీరు తీసుకెళ్లిన వ్యక్తి మన సిబిఎన్. అంతెందుకు, పులివెందల కూడా నీరిచ్చిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో మిషన్ రాయలసీమ కూడా ప్రారంభించిపోయే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మన కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. వైకాపా నాయకుల కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తాయని ఆ కుటుంబాన్ని వేధిస్తే, ఆ వేధింపులు నేను చూడలేను, తట్టుకోలేనని ఆత్మహత్య చేసుకున్న మిస్బాని మనందరం చూస్తాం కూడా జరిగింది. ఆనాడు అన్నారు
తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు. ప్రజలే ఈరోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. సిద్ధం అంటే యుద్ధానికి రెడ్డి అని తీర్పిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసెంబ్లీలో అడుగుపెట్టనయ్యో అన్నారు. ఏకంగా ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా పసుపు సైన్యాంది. ఇప్పుడు రపరప అంటున్నారు. రపరప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బయటికే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఏకంగా మన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం పూర్తయ్యే లోపల 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏకంగా చేనేత సోదరులకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఆదుకున్నాం. మత్స్యకారుల సేవలో మత్స్యకారులను ఆదుకున్నాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజాప్రభుత్వం కల్పించింది. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా మా తెలుగింటి ఆడబడుచులకి పంపిస్తాం కూడా జరుగుతుంది. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఇప్పుడే మాధవ్ గారు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళాం. రాజధాని క్వాంటమ్ కోస్తాంధ్రకి తీసుకొచ్చాం. ఏకంగా ఫైటర్ జెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ఈరోజు రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మనది గొడ్డలి, మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తాడు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్.
అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆసిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత, చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైపు అందరు చూస్తున్నారంటే దానికి కారణం మన నమో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మొన్నే రష్యాకి వెళ్ళా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశానికి ఎలా వచ్చిందంటే కేవలం ఒక్క వ్యక్తి, అది మన నమో వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ని కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాదు ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత
ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చిన నా ఆత్మీయులందరికీ కూడా ఈరోజు వెల్కమ్ చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అంతగా ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలనకైతే దేవుడెరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది, పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎలా ఇంటి వద్దకే వచ్చాయి, పాలన అన్నది మన ఇంటి వద్దకు వచ్చి మన తలుపు తట్టి మనల్ని ఏ రకంగా ఆలింగనం చేసుకుంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి నాకన్నా చక్కగా మీరే చెప్పగలుగుతారు.
ఇన్నిన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినాం. విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడడం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత అయితేనేమి, చివరికి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి అయితేనేమి, ఎప్పుడు చూడని విధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా అభివృద్ధి కూడా అదే మాదిరిగా జరిగింది. 3,22,538 ఎకరాలు ROFR DKT భూములు మన హయాంలో పంపిణీ చేశాం. 20,000 మందికి 80,000 ఎకరాలు ROFR పట్టాలు, DKT పట్టాలు కూడా పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కన్సీవ్ చేస్తే ఒక్క మన ప్రాంతంలోనే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు కేవలం మన ట్రైబల్ ప్రాంతాల్లో మన ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆరాటంతో తీసుకురావడం జరిగింది. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కేవలం మన గిరిజనులు బాగుపడాలి, గిరిజనులు చదువుల్లో మిగతా వారికన్నా కూడా ఇంకా గొప్పగా అడుగులు వేయాలి అన్న ఆరాటం ఎక్కడన్నా కనిపించింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కనిపించింది కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఎప్పుడు చూడని విధంగా ITDA పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సీతంపేట అయితేనేమి, పార్వతీపురం అయితేనేమి, రొంపచోడవరం అయితేనేమి, బుట్టాయిగూడెం అయితేనేమి, దోర్నాల్లో అయితేనేమి 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ITDA పరిధిలో కూడా శ్రీకారం చుట్టడము, వేగంగా పనులు జరిగించడము జరిగాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల మీకు 1,500, మీకు 1,500, మీకు 1,500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల మీకు 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు మోసం చేస్తూ. ఎన్నికలు అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు
నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్ళకి ఇప్పటికే 36,000 బాకీ. పిల్లలందరికీ నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 2 ఏళ్లలో 72,000 ప్రతి పిల్లాడికి నిరుద్యోగ భృతి కింద బాకీ. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 2 ఏళ్లలో నెలకు 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 48,000 లెక్కన ఈ 2 ఏళ్లలో 96,000 బాకీ. ఇక అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల, మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. 2వ సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. మిగిలిన వాళ్లకు కొంతమందికి 9,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, కొంతమందికి మాత్రం 13,000. రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా, గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంటు, ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు, పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈసారి మాత్రం ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతులతోనే జరిగిస్తానని కూడా చెప్తాను.
అని మీ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ కూడా చేస్తాను. మీ అందరికీ కూడా ఒకటే కూడా రిక్వెస్ట్ కూడా చేస్తాను. ఎప్పుడైనా కూడా పేదవాడికి మాత్రం మనం తోడుగా ఉండాలి అన్నది మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కోరుతా. ఖచ్చితంగా అక్కడ మాత్రం అండగా ఉండండి, అక్కడ మాత్రం తోడుగా ఉండండి. మిగతా అన్ని విషయాలలో నేను మీకు తోడుగా ఉంటాను మాత్రం ఖచ్చితంగా.